గైస్ రీసెంట్ గా నేను చేసిన వీడియో ఇచ్చి చాలా మంచిగా రీచ్ వచ్చింది. దాంట్లో ఒకే ఒక బ్యాడ్ కామెంట్ ఉంది. మిగతాదంతా అంతే. ఇంత సపోర్ట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అంటే నేను చెప్పిన దాంట్లో నాకు తెలుగు అంటే పర్ఫెక్ట్ గా రావట్లేదు, అయినా ఇంతలా సపోర్ట్ చేశారు. అసలు నేను మాట్లాడింది చాలా క్లియర్ గా ఉంది. కామెంట్స్ చదువుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాంట్లో ఒకే ఒక బ్యాడ్ కామెంట్ ఉంది. నేను దానికి రిప్లై ఇవ్వాలనుకోలేదు, కానీ ఆ కామెంట్ కింద చాలా మంది అసలు వాడు నన్ను తిడితే చాలా మంది అతన్ని తిట్టుకున్నారు. సో చాలా మంది నాకు సపోర్ట్ గా వచ్చారు. ఇంకా నాకు డిఎమ్స్ కూడా వచ్చాయి, బ్రో రిప్లై ఇవ్వు బ్రో, అసలు నీకు ఎందుకు ఇంత బ్యాడ్ గా మాట్లాడిందంటే. వాడు ఏం చెప్పాడంటే, మీరే చూసుకోవచ్చు, ఒరే ఎర్రి అలాంటప్పుడు నువ్వు ఒరిస్సాలో చదువుకోవచ్చు కదరా అని పెట్టాడు. సో ఇక్కడ కూడా ఫ్యాక్ట్ మాట్లాడితే, ఎందుకు ఒరిస్సాలో చదవాలి? అసలు నాకు ఆంధ్రాలో అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి. నేను జస్ట్ ప్రాబ్లం చెప్పిన, ఒరియా చదివే అవకాశం ఉంది మాకు. ఆంధ్రాలో కూడా ఒరియా చదివే అవకాశం ఉన్నప్పుడు నేను ఎందుకు ఒరిస్సాకి వెళ్తాను? ఇంకా నా సర్టిఫికెట్స్ అంతా ఆంధ్రాలోనే ఉంది. ఫ్యూచర్ లో ఇంకా దాని వల్ల మాకు ప్రాబ్లమ్స్ రావచ్చు చాలా. సో ఇక్కడ చదివినావు కాబట్టి సర్టిఫికెట్స్ లో ప్రాబ్లం రావచ్చు. నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అంతా నాది ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎందుకు చదవాలి అసలు ఒరిస్సాలో? ఇంకా నేను 2 లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు కదా. నేను జస్ట్ చెప్పిన మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్, అంటే ఫన్నీ వేలో చెప్పినానండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని. కానీ పాజిటివ్ గా థింక్ చేస్తే నాకు ఇప్పుడు ఒరియా కూడా వచ్చు, తెలుగు కూడా వచ్చు, చదవడం రాయడం అన్ని. సో లిటరలీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఆగేది లేదు. నాకు ఇంత బాగా మాట్లాడటం, తెలుగు ఎలా వచ్చింది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నిజం చెప్తాను, 10th వరకు నాకు అస్సలు తెలుగులో ఏం రాదు, తెలుగు మాట్లాడడం అసలు రాదు. నేను అమ్మాయికి వాడు అనేవాడిని, అబ్బాయికి అది అనేవాడిని. సో అట్లా ఉండేది అనమాట నా తెలుగు. ఆ తర్వాత ఎలా వచ్చింది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా బ్యాడ్ కామెంట్స్ ఒక వర్షంలో ఒక చినుకు అంత బ్యాడ్ కామెంట్ అంతే కదా. మీరు ఇంత సపోర్ట్ చేశారు, నేను ఇంత వీడియో చేశాను, మీరు ఇంత సపోర్ట్ చేశారు, అందులో ఒక్క బ్యాడ్ కామెంట్, దాన్ని వదిలేస్తే ఇంకా హ్యాపీగా మన అకౌంట్ సాగదీద్దాం, మంచిగా మాట్లాడుకుందాం, ఇంకా ఫన్నీ వీడియోస్ కూడా చేయొచ్చు, మోటివేషన్ వీడియో చేద్దాం, చూద్దాం ఇంకేదో చూద్దాం. బట్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మచ్ లవ్. 100 ఫాలోవర్స్ నాకు 100 కూడా కాదు, జస్ట్ 50 ఫాలోవర్స్ ఇప్పుడు 300 దాటేశారు.